సో రూమ్కి అయితే వచ్చేసినాం, ఫ్రెష్ అయినాం, ఏమన్నా తినేసి గంగోత్రికి అయితే స్టార్ట్ అవుతాం. సో ఇప్పుడైతే టైం 2 అవుతున్నది. మేము తిని స్టార్ట్ అయ్యేదాకా ఎట్లన్నా ఇంకొక 1 అవర్ అవుతుంది కాబట్టి ఉత్తరకాశీ వరకైనా వెళ్తాం. చూద్దాం ఎంతవరకు రైడ్ చేయగలుగుతామో అంతవరకు చేద్దాము. అట్లనే మార్నింగ్ మొత్తం స్నో మౌంటైన్స్ ఉండే, అంతా స్నో మొత్తం కరిగిపోయి వాటర్ లాగా వస్తుంది. మొత్తం వాటర్ ఫ్లో మాత్రం ఘోరంగా పెరిగింది. దాల్ తడక 2 రావాలా? మొత్తం వస్తుంది, లేట్ వస్తుంది. రూమ్ చెక్అవుట్ అయిపోయింది. ఈ హోటల్లో తినడం కూడా అయిపోయింది. తిన్న ప్రతిసారి పరోటా, అది ఆలు పరోటా, లేకపోతే దాల్ తడక రోటీ, అంతకుమించి వస్తలేదు. వస్తే కూడా కొద్దిగా ఆలు పులావర్లో పెట్టుకుంటే ఏదన్నా దాల్ తడకతో తింటే బాగుంది అంతే. సో యమునోత్రి నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం రిటర్న్, దర్శనం కంప్లీట్ చేసుకొని. మనకి ఇక్కడ నుంచి 2:20 చూపిస్తుంది గంగోత్రి. బట్ మనం గంగోత్రి వెళ్ళాలంటే 10 hours టైం పడుతుంది ఎట్లన్నా. ఎందుకంటే నిన్న కూడా 230 kilometers మనకి 11 hours టైం పట్టింది. ఇప్పుడు అంతవరకు కావచ్చు. ఇప్పుడు స్టార్ట్ అయ్యే టైం 3 అవుతున్నది. ఒక 5 hours జర్నీ చేసి ఎంతవరకు రీచ్ అయితే అంతవరకు, ఒక 100 kilometers 120 kilometers రీచ్ అయ్యి ఏదైనా ఊరు వస్తే బార్కోట్ అయితే దాటి వెళ్ళిపోతాము. అక్కడి నుంచి రోడ్ బెటర్గా ఉంది. ఇప్పుడు ఉన్నంత వరకు అయితే ఇక్కడ నుంచి బార్కోట్ వరకు రోడ్ మరీ ఘోరంగా ఉన్నది, యమునోత్రి రోడ్ అంతా. చూద్దాం ఇక ఎంతవరకు రీచ్ అయితే అక్కడ స్టాప్ అయిపోయి హోటల్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతే మనం గంగోత్రికి రీచ్ అయిపోతాం. చలో అయిపోయింది రెడీగా. అన్ని బండ్లు ఎయిర్ చెకింగ్ అయిపోయింది, బ్రేక్ స్టార్ట్ అయిపోయింది. ఈ జస్ట్ 200 kilometersకే మొత్తం బ్రేకులు పడతలేవు అసలు. ఇక ఎట్లుంది రోడ్ అంతా, బ్రేకులు వేసి 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 ఆ బ్రేక్ ప్యాడ్లు ఆగిపోతాయి మొత్తం. ఒక రైడ్ చాలు చాడదాం బ్రేక్ ప్యాడ్లు ఆగిపోనికి. సో ఏమన్నా ఉన్నాయా కొండలో, వాటర్ ఫాల్స్, మౌంటైన్స్. బండ్లు కానీ స్కిడ్ అయ్యేటట్టున్నాడు అతను. బండ్లు అయితే బాగా స్కిడ్ అవుతాయి, ఎందుకంటే రోడ్ అంతా బాగాలేదు. యమునోత్రి వరకు మొత్తం ఇట్లంతా చాక్లెట్ ఉన్నది. కొన్ని దగ్గర అయితే రోడ్ వరకు నడుస్తున్నది, కొన్ని దగ్గర మాత్రం ఉన్న రోడ్ మొత్తం పోయింది, ల్యాండ్ స్లైడ్ అయ్యి క్లీన్ చేసేస్తున్నారు. మొత్తం ల్యాండ్ స్లైడ్ అయింది, చెట్లు కూడా పడిపోయినాయి. సో పోయేటప్పుడు లేకుండా నైట్, సో ఈరోజు అంటే ఈ నైట్ మార్నింగ్ అట్లా ఉంటుంది, క్లీన్ చేసేసింది మొత్తం. వర్గర్ అంతా స్పీడ్ చేస్తున్నారంటే ట్రాఫిక్ కూడా కానిస్తలేరు. అండ్ అట్లనే రోడ్లు కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు, ప్రతి దగ్గర వర్క్ నడుస్తుంది. రోడ్ మొత్తం వర్క్ నడుస్తున్నది. ఇంకా రోడ్డు కొంచెం పెద్దగా కూడా పెట్టారు, ఎందుకంటే ఏదైనా వెహికల్ వస్తే బస్సు ఏదైనా కూడా మనం ఆగిపోవాల్సి వస్తున్నది, లేకపోతే టెంపో ఏదైనా ఆగిపోవాల్సి వస్తున్నది. రోడ్లు కొద్దిగా ఎక్స్టెండ్ అయితే ఈజీగా 2 wheeler లాగా 4 lane ఎంత కాకపోయినా కొద్దిగా చిన్న ఉన్నా సరే అన్ని వెహికల్స్ ఈజీగా వెళ్ళిపోవచ్చు. లేదంటే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతే కొన్ని కిలోమీటర్స్ వరకు అట్లా జామ్ ఆగిపోతుంటుంది. అది మళ్ళీ క్లియర్ చేయడానికి కూడా బాగా టైం పడుతుంది. అట్లా ముంగడు కూడా ఎట్లా ఇవ్వండి ఒకసారి. ల్యాండ్ స్లైడ్ అయిన రాళ్ళు మొత్తం చిన్న చిన్న వేసేస్తున్నారు. ప్రతి దగ్గర ల్యాండ్ స్లైడ్ అవుతుంది కంపల్సరీ, బాగా అవుతుంది సార్. ఇంకా వాళ్ళ ఈడ కూడా రోడ్ అంతా ల్యాండ్ స్లైడ్ ఉంది. అది ఉండక వర్షాలు ఉంది అన్నారు, మేబీ దాని వల్ల ఉండొచ్చు ఇంత ల్యాండ్ స్లైడ్లు అన్నీ. ఇట్లా ట్రావెల్స్ వస్తే 2 wheeler మొత్తం ఆగిపోవాల్సిందే.
అక్కడ పోయి 1 లైన్ మొత్తం క్లియర్ అయ్యేదాకా ఈ లైన్ వెయిట్ చేయాల్సిందే. క్లియర్ అయినాక మళ్ళీ మనం స్టార్ట్. రోడ్లు మాత్రం బాగా డ్యామేజ్ ఉన్నాయి. కొన్ని ప్లేస్లలో అనుకుంటాం కానీ మేము అనుకున్న దానికన్నా డబుల్ ట్రిపుల్ డ్యామేజ్ ఉన్నాయి రోడ్లన్నీ. వాటర్ ఫ్లో ఎంత ఫాస్ట్గా వస్తున్నది, కొంచెం ప్రశాంతంగా ఉన్నది, కానీ ఫ్లో మాత్రం ఎక్కువనే ఉన్నది. సో బార్కోట్ ఇంకా 25 కిలోమీటర్స్ ఉంది, 25 or 26 కిలోమీటర్స్. బార్కోట్ వరకు వెళ్తే మనకు కొద్దిగా ఈ రోడ్ నుంచి అయితే తప్పించుకోవచ్చు, మంచి రోడ్లు వస్తాయి. అక్కడి నుంచి ఏమైతే వరకు అయితే మంచిగా ఉంది రోడ్ అంతా. ఉత్తరకాశీ వరకు అయితే బెటర్గా ఉంటుంది రోడ్డు. మనకి ఏమైనా దగ్గరలోకి వెళ్ళాలంటే మొత్తం అది కూడా ఘాట్ సెక్షన్ ఉంటుంది, పైకి ఎక్కుతూనే ఉంటాము. ఇక్కడ రోడ్ అంతా చిన్న ఉంది, మరి చిన్న అయిపోయిన రోడ్లు ఒక్కొక్క దగ్గర అయితే. రోడ్ మొత్తం వంగిపోయినట్టు. ఇదంతా మంచిగా ఉన్నది అంటే చూస్తున్న వ్యూ అంతా కింద తక్కువనే మనకు అనిపించింది, బట్ లైవ్లో మాత్రం ఇలాగే అది. ట్రాఫిక్ జామ్ అయిపోయింది మొత్తం. ఇట్లా బస్ వచ్చినట్టున్నది, వెహికల్స్ అన్నీ ఆగిపోయినాయి. అయినా పర్లేదు, 2 వీలర్ని మాత్రం పంపించేస్తున్నారు. చాలా వ్యూ పాయింట్ ఏమన్నా ఉందా? కొండల మధ్య నీళ్ళు ఉన్నాయి, మొత్తం పొలాలు కొండల మధ్య నీళ్ళు ఉన్నాయి. అదంతా ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకు ఏదో పొల్యూషన్ లేదు, ఏ ట్రాఫిక్ లేదు, పీస్ఫుల్ ఉంటుంది నాకు ఇది. మనం ఏ పీస్ఫుల్ కోసం ఇంత దూరం వస్తుందో అందరూ బతుకుతున్నారు. అది ఒకసారి ఏమన్నా ఉందా వ్యూ అంతా? కొన్ని ఇల్లు మాత్రమే లిమిటెడ్ ఇల్లు, కొన్ని మాత్రమే ఉన్నాయి. చుట్టూ మౌంటైన్స్, మధ్యలో సపరేట్గా అంటే గుడి కోసం ఉన్నట్టు ఒక మౌంటైన్ ఉంది, దానిపైన గుడి. అసలు ఏమైనా ఉన్నదా వ్యూ? అది మొత్తం మౌంటైన్స్ ఉన్నాయి, మధ్యలో మాత్రమే గుడి. ఏమైంది? మళ్ళా వెహికల్స్ ఆగిపోయినాయి. రోడ్ అంతా క్లియర్ చేస్తుంది. నైట్ టీవీలోనే వచ్చినాం. అసలు బండి అదితే కదా కొంచెం ఇద్దరుంటే కష్టం, బండి కొంచెం లేదు. ఒకవేళ రోడ్లు మంచిగా ఉన్నా కూడా కష్టం. 20 కంటే అంటే 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ వెళ్తున్నాం గంటకి. మరీ స్పీడ్ వెళ్ళినా అంటే స్పీడ్ కవర్ చేసిన మంచి రోడ్లలో కూడా ఒక 5 కిలోమీటర్స్ ఎక్కువ వెళ్ళగలుగుతున్నాం అంతే. మరి 1 అవర్కి 20 కిలోమీటర్స్. సో అదే ఫైనల్. ఎట్లా దాటాలి భయ్యా? మొత్తం వరకు రోడ్ అంతా క్లియర్ చేసేస్తున్నాము. కానీ ఎంత నడిపినా ఎంత ఉన్నా కూడా ఈ మౌంటైన్స్ మధ్యలో అసలు ఆ ఫీలింగ్ డిఫరెంట్ ఉన్నది. అంటే మంచిగా అనిపిస్తుంది. అంటే ఇంత కష్టమున్న రోడ్ కూడా ఎంజాయ్ చేయగలుగుతున్నాం ఈ రోడ్లని. సో టీ బ్రేక్ కూడా అయిపోయింది. డైరెక్ట్ బార్కోట్ నుంచి మనకి బార్కోట్ పోకుండా ఎనిమిది టర్న్ ఉన్నది, సారీ గంగోత్రికి టర్న్ ఉన్నది. సో అక్కడ నుంచి చెప్పుకోవాలా. ఐదు బండ్లు నిన్నటి నుంచి నడిపిస్తుంటే ఇయ్యాల ఒక దగ్గర ఉంది, లైన్ 5 బండ్లు ఉన్నాయి.
1 2 3 4 5 బార్కోడ్ 20 ఉత్తరకాశి 81. బైక్లో కూడా కూర్చుని వెయిట్ ఎక్కువ అవుతుంది, లగేజ్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి ఈ బండికి అయితే కట్టేసినాము. స్టేబుల్ ఉంటే ఓకే. ఎక్కడైనా రోడ్లు మంచిగా దగ్గర మాత్రం ఆ విషయం ఆగదు, తాడు జారిపోతుంటుంది. ఇంతవరకు దాన్ని చూడాల్సి చూసుకుంటే వెళ్ళాల్సిందే మనం. బాగా కట్టేసాడంటే మనకు కొద్దిగా వెయిట్ తగ్గుతుంది అంతే. ఇక్కడితోనైతే మన యమునోత్రి రోడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మనకి నెక్స్ట్ కొత్త రోడ్ ఇదంతా. యమునోత్రి రోడ్ కంప్లీట్ చేసుకొని గంగోత్రి రోడ్కి అయితే వెళ్తున్నాం మనం వచ్చింది అక్కడి నుంచి, బార్కోడ్ నుంచి. ఇంకా మనకి ఉత్తరకాశి అయితే 75 to 80 కిలోమీటర్స్ అయితే ఉన్నాయి. ఈజీగా రోడ్ ఇట్లానే ఉంటే 2 అవర్స్లో వెళ్ళిపోతాం మనం. ఆ టైంలో రీచ్ అయిపోతే మాత్రం ఉత్తరకాశి దర్శనం చేసుకొని కుదిరితే మళ్ళీ స్టార్ట్ అయ్యాం, లేకపోతే ఎక్కడ స్టే చేయవచ్చు. అసలు మౌంటైన్స్ మధ్యలో రోడ్ ఎట్లా వేసిండ్రు, గుళ్ళు ఎట్లా ఉన్నాయో, గుళ్ళు ఎవరైనా పెట్టిండ్రు, ఫస్ట్ ఎవరికి తెలిసిండ్రు, ఎన్ని డౌట్స్ ఉంటాయి అసలు మైండ్లో. అంటే ఆ ప్లేస్లో శివుడు ఉన్నాడు, ఆ ప్లేస్లో కేదార్నాథ్ ఉన్నది, గంగోత్రి ఉన్నది, యమునోత్రి ఉన్నది, బద్రీనాథ్ ఉన్నది అని చెప్పేసి ఫస్ట్ ఎవరు చూసిండు అసలు. అది ఆ కాలంలో ఎట్లా తెలుసు శివుడు ఇక్కడనే ఉంటాడని చెప్పేసి. కొత్త టనల్ అయితే వరకు నడుస్తున్నాయి. సో కొండ లోపల నుంచి వెళ్తాం ఇక. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తాయి. ఎంత పెద్దగా ఉన్నది. మనం ఇదంతా తిరగాల్సిన అవసరం రాదు. ఇప్పుడు నైట్ ఆ టన్నల్ నుంచి నైట్ మౌంటైన్ దాటి బయటకు వెళ్తాం ఇక. ఇలా పెద్దగా ఉంటాయి ఇదంతా, అక్కడి నుంచి తిరగాల్సి వస్తున్నది. టన్నల్ అయితే ఇక్కడ నుంచి నైట్ అటు వెళ్ళిపోతాం. ఏమైంది ఇక మొత్తం సైడ్కి వెళ్ళిపోతున్నాం. నేను మధ్య నుంచి పోతుంటే అన్ని చెట్ల మధ్య రోడ్డు అటు దక్షిణ కొండ ఎక్కుతున్నాము. బట్ అంటే ఎక్కుతున్నామన్న ఫీలింగ్ లేదు. ఈ నేచర్కి పీస్ఫుల్ ఉన్నది, మంచిగా చూస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తున్నది. చెప్తున్నా ఎంత ఎంత వీడియోలో వచ్చినా కూడా బయట చూసినంత మాత్రం రాదు. చిన్న చిన్న క్లిప్స్, చిన్న చిన్న మూమెంట్స్ కూడా అదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మనకి. వాహ్, బాబా బాబా నుంచి వచ్చినాం మనం. ఆ ప్లేస్లో రైడ్ చేసినప్పుడు, ఆ రోడ్లలో రైడ్ చేసినప్పుడు కొండలు మొత్తం పైకి కనిపించినాయి. ఎంత పెద్దగా ఉన్నాయి అనుకున్నాం. ఇప్పుడు అన్నిటికన్నా పైకి వచ్చి నించున్నాం మనం. ఇప్పుడు అవన్నీ మనకన్నా కింద ఉన్నాయి. వా, అసలు ఏమన్నా ఉన్నది అయ్యో. చెట్లు చూసే చిన్న అనిపిస్తున్నాయి కానీ వస్తుంటే తల పైకి ఎత్తినా మొత్తం కనిపిస్తలే అంతున్నాయి అవి. మాత్రం డేంజర్ ఉన్నాయి అసలు. వచ్చే బండి ఏర్పడతా లేదు, మన వెహికల్ వచ్చినా కూడా ప్లేస్ లేదు. ఇంతే ఉంది రోడ్డు. ఆ బస్ అని ఎంత కార్నర్ కాగిండు, ఆ సెట్ చేయడానికి ఎంత టైం పట్టిందో, అందుకే ఎంత ట్రాఫిక్ అయింది. ఓహో, వెళ్తలేదు బస్ స్టాండ్లో కంచి. 10 నిమిషాల తర్వాత ఈ బస్ నుంచి ఆ బస్ అయితే బయటకు వచ్చింది. కానీ ముంగట ట్రాఫిక్ జామ్ అంతే ఉన్నది. వెళ్తే 2 వీలర్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కానీ ఆ లారీలు ఎన్ని వారం 2-3 లారీలు ఉన్నాయి. ఆ లారీలు, ఈ బస్సులు
అంటే అప్పటి నుంచి అనుకుంటున్నాం ఒకటేసారి రెండు బండ్లు పెద్దవి వస్తే ఎట్లా, అసలు రెండు వెహికల్స్ వస్తే ఎట్లా ఉంటాయి పెద్దవి అని చెప్పేసి. బట్ అదే అండి. ఇక్కడ బెటర్ పాయింట్ ఏంటంటే ప్రతి టర్నింగ్ దగ్గర 1.5 కిలోమీటర్స్కి పోలీసులు ఉన్నారు కంపల్సరీ. ట్రాఫిక్ అయినా క్లియర్ చేపిస్తున్నారు, లేదా ఏదైనా యాక్సిడెంట్ అయినా ఏమైనా చూస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇంతకుముందు ఒక యాక్సిడెంట్, ఒక అతను స్కిడ్ అయి అడ్డట్టున్నాడు, కాలుకి దెబ్బ తాకింది. సో లేచే పరిస్థితి లేడు, కాల్ చేసి అంబులెన్స్ పిలిపించిండ్రు. అసలు బస్సు పడుతుంది ఆయనలో, ఘోరంగా ఉంది పరిస్థితి. ఇటేమో పోరాడు, అటు సైడ్ టర్న్ వేసుకోవాలి బండికి. ఫైనల్లీ ట్రాఫిక్ మొత్తం క్లియర్ అయింది. కానీ ఈ బస్సు ఎక్కడ వరకు వెళ్తే అక్కడ వరకు మనం వెనక్కి వెళ్ళాల్సిందే. రోడ్ మొత్తం చిన్న ఉంది కాబట్టి మనకు సైడ్ ఇవ్వరు, ఇచ్చే ఛాన్స్ కూడా లేదు వాళ్ళకి. అంత రికార్డ్ అవుతుంది. ఎట్లా నడిపిస్తున్నావు, ఎట్లా పోతున్నావు, అన్ని చేస్తున్నా, అన్ని గమనిస్తున్నా, అన్ని చేస్తున్నా, దాని ఎట్లా లాగిస్తున్నావు. అన్ని చేస్తున్నా నేను, ఇంకా పోతూనే ఉన్నాము. ఆరు మాత్రం వింటలేడు, దాని పడుతుందిరా. మరి ఆపుడే ఘాట్ సెక్షన్ అన్ని బండ్లు ఒక దగ్గర ఉన్న టర్నింగ్ పాయింట్లు. అసలు వ్యూ చూస్తుంటేనే హైలైట్ ఉన్నది. మళ్ళీ మన మూమెంట్తో ఇంకా మళ్ళీ అనిపిస్తున్నది. అందుకే అంటారు అందరూ ఒక దగ్గర ఉంటే వచ్చే కిక్కే వేరని. ఒక మంచి సన్సెట్ చూడలేకపోతున్నాం అనుకున్నాం, కానీ మంచి సన్సెట్ అయితే చూస్తున్నాం ఇప్పుడు. అయినా అనిపిస్తుంది ఇవన్నీ బైక్ రైడింగ్ అసలు ఏమన్నా ఉందా. ఈ వ్యూస్ అన్నీ చూస్తుంటే వీళ్ళు ఘాట్ సెక్షన్లు బాబా అంటే లైఫ్ టైం మెమరీ. అది ఇప్పటికీ గుర్తుండిపోయే మెమరీ కూడా. ఉత్తరకాశీ ఇంకా 65 కిలోమీటర్లు ఉన్నాయి. 65 కిలోమీటర్లు అంటే 1.5 hours. మళ్ళీ ట్రాఫిక్ అయింది. సో 1 lane ఉంది, వెహికల్స్ ఆపేస్తున్నారు అక్కడ. చెప్పిన ప్రతి టర్నింగ్ దగ్గర ప్రతి కిలోమీటర్కి ఒక పోలీసులకి కంపల్సరీ ఉన్నారు. ఘాట్ సెక్షన్ ఎక్కేటప్పుడు ఇబ్బందిగా మనం ఎక్కేయాల్సి వస్తుంది వెహికల్స్ని పైకి. ఎక్కడైతే డౌన్ వస్తుందో ఘాట్ సెక్షన్ కిందకి దిగుతామో అక్కడ మనం బైక్ నడిపేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అవే దిగుతున్నాయి కిందకి. ఎంత స్పీడ్ కవర్ చేసినా మళ్ళీ ఇట్లా ఏదైనా ట్రాఫిక్ జామ్ అయినా, ఇట్లా ఏదైనా వెహికల్ ఆపోజిట్లో వచ్చినా కష్టమైపోతుంది. కవర్ చేసిన స్పీడ్ అంతా ఇక్కడ టైం వేస్ట్ అవుతున్నది. మేము స్టార్ట్ అయినప్పుడు అంటే గమ్మతి రోడ్ వదిలేసినప్పుడు మాకు 80 kilometers ఉంది, ఇప్పుడు 55 or 60 ఉంది. అంటే ఎంత స్పీడ్ వస్తున్నాము, స్పీడ్ అంటే 100 రే పోతున్నావు రే 100 80 90 కాదు, జస్ట్ 50-60. ఈ రోడ్లో 50-60 ఎక్కువ. బట్ అంతా కవర్ చేసినా కూడా ఇట్లా లేట్ అయిపోతున్నది. అసలు రోడ్లు చూస్తుంటే ఆటలు వస్తున్నాయి అని ఇట్లా మనసు సంతోషంగా సంతృప్తి ఉందంటారు కదా, అది ఈ మూమెంట్ అనిపిస్తున్నది.
సో ఏమన్నా ఉన్నదా? డేలోనే ఈ సెక్షన్ మొత్తం ఘాట్ సెక్షన్ మొత్తం కంప్లీట్ అవుతాము. అంటే వీలైనంత తొందరగా ఏదైనా టెంపుల్కి రీచ్ అవుతాము. మనం ఎక్కడైతే డెస్టినేషన్ పెట్టుకుంటున్నామో అది రీచ్ అవుదాం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక రకంగా లేట్ అవుతున్నది. సో ఇప్పుడు కూడా మనకి ట్రాఫిక్ వల్ల లేట్ అయింది. మన ట్రెక్కింగ్ వల్ల. ట్రెక్కింగ్ కూడా మనం 1కి కంప్లీట్ చేసినాం. అంతా తిని చెక్అవుట్ చేసి స్టార్ట్ అయ్యేసరికి 3 అయింది. సో అట్లా ఏదో ఒక రీజన్తో లేట్ అయింది. అయినా పర్లేదు, లేట్ అయినా కూడా ఎంతవరకు వెళ్తామో అంతవరకు వెళ్ళి రూమ్ మూసుకొని స్టే చేసి మళ్ళీ మార్నింగ్ ఈ వ్యూస్ ఎంజాయ్ చేసుకుంటారు. ఆమె నైట్ ఈ వ్యూస్ అన్ని స్కిప్ చేసి డెస్టినేషన్కి రీచ్ అయ్యి అంటే దర్శనం చేసుకొని వస్తే ఏముంటుంది అబ్బా కిక్. ఈ వ్యూస్ ఎంజాయ్ చేయడానికి కదా వచ్చింది. సో ఎంజాయ్ చేసుకుంటూ వెళ్దాం. డే టైంలోనే రైట్ చేద్దాం. అది సేఫ్ అండ్ హ్యాపీనెస్ కూడా. బాగా డబుల్ డోర్ అంటే మామూలు చేస్తాడు కదా. జోరు జరిగిపోతుంది పేరు మంచి వచ్చినా కొద్ది కొద్దిగా తొందరగా వండుకుంటాం అనుకో రిలాక్స్ అయిపోతుంది బాడీ అంతా. రైట్ డన్. బాగున్నాయి రోడ్స్ అయితే ఎక్దమ్ ఉన్నాయి. మన గంగోత్రి రోడ్స్ అయితే గంగోత్రి రోడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాము అక్కడ నుంచి ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. వ్యూస్ హైలైట్ ఉన్నాయి. ఈ రోడ్లల్లో రోడ్స్ హైలైట్ ఉన్నాయి. నైట్ టైం బైక్ నడపాలంటే రిస్క్ కూడుకున్న పని. అదే ఇంకా ఘాట్ సెక్షన్ అంటే ఇంకా టూ మచ్ రిస్క్ అది. పర్ఫెక్ట్ వస్తే కానీ అంటే అందరికీ అంటలేని కొంతమంది మాత్రమే పర్ఫెక్ట్ లేని వాళ్ళకి పర్ఫెక్ట్ ఉంటే మాత్రమే ఈ ఘాట్ సెక్షన్ బైక్ నడపాలా. ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఎట్లాంటి టర్నింగ్స్ ఉన్నాయంటే మరీ టూ మచ్ ఉన్నాయి. మళ్ళీ కొన్ని టర్నింగ్స్ దగ్గరనేమి ఆటోమేటిక్గా స్పీడ్ వచ్చేస్తున్నారు. హారన్ లేదు, నైట్ పూట అయితే కనీసం టిప్పర్ లేదు, డైరెక్ట్ వచ్చేస్తున్నారు. సో ఎంతైనా కొద్దిగా రిస్క్ ఎంజాయ్ చేయాలా, అట్లనే రిస్క్ని కంట్రోల్ చేయాలి మనం. అంటే సింగిల్ రైడ్ చేయడం హ్యాపీనెస్ ఇస్తుంది. ఇట్లా గ్రూప్తో రైడ్ చేయడం అనేది ఫుల్ ఆఫ్ ఎంజాయ్మెంట్. అది మంచి మెమొరీగా మిగిలిపోతుంది. 10 మంది కలిసి అట్లా వెళ్తుంటే ఇంతకన్నా బెస్ట్ మెమరీ ఇంకెప్పుడు ఉంటుంది మనకి. అది ఎప్పటికీ రాదు కూడా. ఉత్తరకాశీ 32, డెహ్రాడూన్ 182, గంగోత్రి 129. 32 కిలోమీటర్స్ ఉంది మనకి. ఇంకా 32 అంటే 40 minutes. ఫైనల్గా అయితే ఒక పెట్రోల్ పంప్ వచ్చేసింది. సో అందరం ట్యాంక్ ఫుల్ చేయించుకొని వెళ్ళిపోదాం. మనకి ఇంకా ఉత్తరకాశీ 15 కిలోమీటర్లే ఉన్నది. వెల్కమ్స్ యూ ఇన్ దేవభూమి ఉత్తరకాశీ 12 km. బ్రో వాటర్ రూమ్ ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ బ్రో. డివైన్ సిటీ ఆఫ్ శ్రీ మహాదేవ్ ఉత్తరకాశీ. ఉత్తరకాశీకి అయితే వచ్చేసినాము. గంగోత్రి, కేదార్నాథ్, తుంగనాథ్ అన్ని పెయింటింగ్ వేసింది. అన్ని శివుడు టెంపుల్స్ అన్ని. పంచ్ కేదార్, వాళ్ళు వచ్చేసి చార్ధామ్, శివుడు సంబంధించిన డోల్, ఇక్కడ కల్చర్ అన్నీ ఉన్నాయి. మంచిగా వేసిండ్రు అన్ని. ఇప్పటిదాకా చీకట్లో వచ్చి ఒకటేసారి వెలుతురులోకి వచ్చేసరికి మంచిగా అనిపిస్తున్నది. ఫైనల్గా అయితే ఉత్తరకాశీకి అయితే వచ్చేసినాము. ఆల్రెడీ మనం వాళ్ళు రూమ్ చూసి పెట్టిందంట. ముందు వెళ్ళింది ఒక బైక్. సో రైట్ వెళ్ళి ఫ్రెష్ అయ్యి మనం తినేసి పడుకుంటే హోమా అంతే. బ్రేకింగ్ వేసి తిని స్టార్ట్ అయినామంటే ఉత్తరకాశీలోకి వస్తాం అనుకోలేము. మధ్యాహ్నం ఇక్కడ స్టే చేస్తాం అనుకున్నాం కానీ ఇక్కడ దాకైతే వచ్చేసినాం. రోడ్లు కూడా బాగానే ఉన్నాయి. సో మార్నింగ్ నైట్ మనం వెళ్ళి ఫ్రెష్ అయ్యి గంగోత్రికి వెళ్ళిపోవచ్చు. రూమ్ నెంబర్ 1 మంచిగా ఉందండి రూమ్స్. ఓకే.
ఇంకా రూమ్ నెంబర్ 2 ఓకే డన్. సింగిల్ ఇచ్చిండు, డబుల్ ఇచ్చిండా? ఇది బాగానే ఉంది. రూమ్ నెంబర్ 3 డబులా? రైట్, నువ్వు ఉంటాడా? డన్. Subscribe to my channel.